ప్రియులరా బాగున్నారా? దావీదు అంటాడు, దేవుని కృపంట ఆకాశము కన్నా ఎత్తైనదట. ఎందుకనంటే ఆయన కృప లేకపోతే మానవుడు నెమ్మదిని కలిగి జీవించలేడు. ఎందుకనంటే నువ్వు ఈ లోకములో ఎంత వెతికినా ఎంత కనిపెట్టినా నీకు సమాధానం అనేది ఒక యేసు ప్రభు దగ్గర తప్ప, కృపలో తప్ప దొరకదు. ఎందుకంటే నువ్వు బలహీనులు చూసినంత కాలము, పాపం చేసేవాడిని చూసినంత కాలము నీలో నిరుత్సాహము, ఆవేదన, చింత, భయము, దిగులు, అలాగే నెమ్మది కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలా కాక వీటన్నిటిని పక్కన పెట్టి దేవునిని బట్టి, ఆయన కుమారుని యేసుక్రీస్తుని బట్టి, కృపా వాక్యాన్ని బట్టి, కృపా వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు బలం తెచ్చుకుని ప్రేమిస్తావో, క్షమిస్తావో, ప్రార్థిస్తావో, ఆ కృప దావీదు పొందుకున్నట్టుగా ఆకాశమే హద్దు, గొప్ప స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు, దీవిస్తాడు. అంతేకాదు నీ హృదయంలో సమాధానం, నీ హృదయంలో దేవుని ప్రేమ, నీ హృదయంలో ఆశీర్వాదము మొదలవుతుంది. తద్వారా ఎంతో హ్యాపీగా జీవిస్తావు. ఈ భూలోకంలోనే కృపను పొందుకుంటావు. ఆయన కృప ఆకాశమే హద్దు. కానీ గమనిద్దాం, కృపా వాక్యాన్ని ధ్యానిద్దాం, కృపను ధ్యానిద్దాం.